హలో, వెల్కమ్ టు షాను బుజ్జి యూట్యూబ్ ఛానల్. నేను ఓన్గా కుట్టుకున్న చీరలు మీతో చూపిద్దామని మీ దగ్గర షేర్ చేసుకుందామని ఈరోజు నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. మీకు నచ్చితేనే చూడండి, చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకెంతో అవసరం, చాలా చాలా అవసరం. మా ఇంట్లో వాళ్ళు వద్దనుకుంటున్నా వద్దు అని గొడవలు చేస్తున్నా కూడా నేను వాళ్ళతో యుద్ధం చేసి మరీ వీడియోలు పెట్టుకుంటున్నాను. ఏదో సాధిద్దామని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఓన్గా చీర కుట్టుకునిందంటే ఆ చీర 6 నెలలు పట్టిందండి నాకు కుట్టుకోవడానికి. అంత రిస్క్ నేను ఎప్పుడు చూడలేదు అసలు. అంటే ఆ స్టోన్స్ అవన్నీ మేము గుంటూరు నుంచి తెప్పించుకున్నాము. పక్కన ఆంటీ వాళ్ళంతా వెళ్తుంటే వాళ్ళంతా కుట్టుకున్నారు. ప్లెయిన్స్ చీర తీసుకొని అది చిన్న చిన్న స్టోన్స్ అలా వచ్చినట్టు కుట్టుకున్నాం అనమాట. అది వేరే దగ్గర వేయించాము. చాలా రిస్క్ పడితేనే ఆ చీర తయారైందండి. ఒక చీర వేయడానికి ఒక ఇల్లు కట్టినంత అయింది నాకు. చీర చూపిస్తాను. చీర మొత్తం ఇదండి. ఇది హాఫ్ వస్తుంది. చీర మొత్తం మెరూన్ కలరు, అంతా మెరూన్ కలరే. ప్లెయిన్ చీర తీసుకొని కుట్టుకున్నాను, చూపిస్తాను. ఇది పల్లో, ఇది పల్లో చూడండి, కలర్ ఇంత బాగుందో. ఇది పల్లో అండి. అక్కడక్కడ గ్రీన్ కలర్, రెడ్ కలర్, మెరూన్, ఇదంతా సూత్తోనే కుట్టారండి. నేను చాలా కష్టం అండి స్వామి. ఇది కుట్టడానికి ఎంత ట్రై చేశానంటే నేను నేర్చుకొని ఈ చిన్న చిన్న ఆకులు దీనికి నాకే నచ్చింది. నేను చూసుకున్నాను దీనికి ఆకులు పెడితే బాగుంటాయని మేము అనుకున్నాము. ఈ డిజైన్ కూడా వేయించాం, డబల్ వేయించాం అనమాట. అంటే చిన్న మోకాల కాడికి కొంచెం వస్తుంది, అందుకని పైదాకా కావాలని చెప్పి నేనే అది ఇంకో స్టెప్ వేయించాం అనమాట. ఇది పల్లో, ఇది మొత్తం పల్లో వస్తుంది. చాలా వరకు వస్తుంది మొత్తం. ఇది పల్లో చూడండి, ఇదంతా పల్లో. ఇదంతా నడుము కాడికి వస్తుంది చూడండి. ఇదంతా నడుము కాడికి వస్తుంది, ఇక్కడ దాకా నడుము దగ్గరికి వస్తుంది. మళ్ళీ లోపలికి అంటే గుచ్చుంటాయి కదా, అందుకని సగం వేయించాను. కరెక్ట్గా ఆ స్టెప్ దగ్గరికి వస్తుంది అనమాట. అలా వేయించుకోండి. మరీ ఎక్కువ పీసెస్ అంతే చాలా వరకు వేయించారు అనుకోండి, మనం కుచ్చుళ్ళు పెడతాం కదా, కుచ్చుళ్ళు పెట్టినాక మనం గేసి పెట్టుకుంటే అది గుచ్చుకుంటుంది అనమాట. అందుకని అక్కడ దాకా అవసరం లేదు, కరెక్ట్గా వేయించుకుంటే చాలు. ఇది చూడండి, కిందకు వస్తుంది అనమాట. ఇది కుచ్చుళ్ళ కాడికి చూడండి. ఇది సగమే వచ్చింది, నేను డబల్ వేయించాను. ఇది ఉంది కదా డిజైన్, ఇక్కడ దాకే వచ్చింది. హాఫ్ ఇక్కడ దాకే వస్తుంది అనమాట. నేను ఇంకో స్టెప్ వేయించాను. వేయించుకుంటే అది లుక్ అనేది బాగా కనిపిస్తుందంట. మోకాల దాకా వస్తుంది కదా, బాగా ఉంటుంది. ఇది మోకాల దాకా వస్తుంది. మనం కుచ్చుళ్ళు పెట్టుకున్నా కూడా మోకాల కాడికి కరెక్ట్గా వస్తుంది, అంత దాకా వస్తుంది. ఇక్కడ మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది, మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చి అది మోకాల దాకా వస్తుంది. పళ్ళు ఫుల్గా ఉంటుంది. ఇలా ఇలా నేను ఒక 4-6 వేసాను చీరలు ఓన్గా, చేత్తోనే కుట్టుకున్నాను. ఇంకా ఉన్నాయి. దీనికి వచ్చి ఇదోండి, ఈ బీడ్స్ వస్తుంటాయి చిన్న చిన్నవి, మధ్యలో స్టోన్, లోపల ఇది పాల పుస్స అంటారు దీన్ని. ఇదంతా గొలుసు కుట్టు, ఇదంతా గొలుసు కుట్టు వస్తుంది, కనిపిస్తుందా? ఇదంతా గొలుసు కుట్టు వస్తుంది. ఇది స్టోను, ఇది గ్రీన్ స్టోన్ వస్తుంది అనమాట. దీనికి ఏ కలర్ అయినా మ్యాచ్ అవుతుంది. మీకు నేను ఈ కలర్ లేదని చెప్పి నేను ఇది వేయించుకున్నాను. మీకు ఏదైనా కలర్స్ అలా నచ్చితే, మీకు ఏమైనా ఇంకోది ఏమైనా నచ్చుంటే కలర్స్ దీని మీద ఉంటే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనేం అనుకోనండి. నేను మీ ఇంట్లో ఒక ఆడపిల్లని కదా, ఎందుకు అనుకుంటాను చెప్పండి. నేను మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ నేను షేర్ చేస్తున్నాను.
మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది నచ్చలేదు అని చెప్పండి. నేను ఇంకా ఏమైనా ఉంటే నేను మార్చుకుంటాను. ఓకే, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మా ఇంట్లో వాటితో యుద్ధం చేసి మరీ నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇంకొక చీర నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ ఇంకో చీర చూపిస్తాను. ఓకే, ఇవి నేను 6 నెలలు పట్టింది నాకు ఈ చీర వేయడానికి. దీనికి మొత్తం వర్క్ అంతా ఒక 4,000 పట్టింది. 4,000 కావాలని అయిందండి ఈ స్టోన్స్కి, వీటికి, చీరకి అంతా హెవీ. కట్టుకుంటే మాత్రం సూపర్, అసలు చెప్పలేము, చాలా బాగుంటుంది. కట్టుకోలేదైతే ముస్లిమ్స్కి ఇలాంటివే కదా కావాలి. నేను ముస్లిం కాబట్టి చెప్తుంది, మేము వేయించుకున్నాం ఇలాగా. మీకు కావాలి వేయించుకోవాలి అనుకుంటే, మీకు ఇలాంటి డిజైన్ కావాలి అనుకుంటే వేయించుకోండి. నేను మొన్న ఒక వీడియో కూడా పెట్టాను, నేను ఇంకొక చీర, అది కూడా నేనే వేసాను. దాంట్లో ఒక వీడియో పెట్టాను, షార్ట్లో కూడా పెట్టున్నాను చూడండి. అది కూడా బాగుంటుందండి. మీరు ఏ చీర మీద వేసినా కూడా ఆ డిజైన్ వేరే లెవెల్గా ఉంటుంది. చిన్న చిన్న ముద్దబంతి పువ్వులాగా వస్తాయి అన్నమాట. మీకు అదైనా కావాలి అనుకుంటే మీరు అది అలా అయినా వేయించుకోండి, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఓల్డ్ ఇస్ గోల్డ్, ఎప్పుడో ఓల్డ్దే కదా ఇప్పుడు వస్తుంది ట్రెండ్. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది చూడండి, నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం. శారీ మొత్తం చూపిస్తాను. ఇది పల్లో, ఇది చూడండి ఇలా వస్తుంది. కింద కుచ్చుళ్ళు, ఇది కుచ్చుళ్ళ చాలా బాగుంది కదా. ఏదైనా ఫంక్షన్కి అలా కట్టుకొని వెళ్తే సూపర్గా ఉంటుంది. ఫాల్స్ కూడా మనం మిషన్ వాళ్ళు కుట్టరండి దీనికి. చెమ్కిల్స్ అవి ఉంటాయి కదా, చెమ్కి ఉంటాయి కదా, ఊడిపోతాయని ఫాల్స్ అవి వాళ్ళు కుట్టరు. నేనే చేత్తోనే కుట్టాను దీనికి. ఫాల్ కూడా చూపిస్తా ఉన్నాండి, ఇదండి ఫాల్ కూడా నేనే చేత్తో కుట్టా దీనికి. మిషన్ వాళ్ళు కుట్టరు. కొంచెం కింద లైన్లో లేకుండా ఉంటే వాళ్ళు కుడతారు, పైన పూసలు ఎగిరిపోతాయని చెప్పి వాళ్ళు ఫాల్ కుట్టరనమాట, మనమే కుట్టుకోవాలి. ఇది నేనే కుట్టుకున్నాను ఓన్గా. మిషన్ వాళ్ళు, మనం అంటే టైలర్ ఇంట్లో ఉంటే మిషన్ ఉంటే సరేలే అని మనం ఎట్టో ఒకటి అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటాము. వాళ్ళంటే ఇంకా ఇది పనిగా చూసి కుట్టాలంటే వాళ్ళు విసుగు కదా, కుట్టరనమాట. మన ఇంట్లో వాళ్ళు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకి కుట్టిమంటే కుట్టిస్తారు, కానీ వాళ్ళైతే కుట్టరు. ఇది ఫాళ్ళు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి, చేతితో దిగిపోద్ది సూది. తెలియని వాళ్ళు, నేనైతే 4 సార్లు గుచ్చుకున్నాయి నాకు, అందుకని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ షాను బుజ్జి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే నేను మార్చుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.